హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం కాఫీ స్క్రబ్ గురించి. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ కాఫీ పౌడర్. ఈ కాఫీ పౌడర్ అనేది రిచ్ లాక్టిక్ యాసిడ్ని కలిగి ఉంటుంది. అందువలన దీంట్లో వైట్నింగ్ ఏజెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫేస్ని వైటనింగ్ చేస్తుంది, బ్రైట్నింగ్ చేస్తుంది. అలాగే మన ఫేస్ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ని పెంచుతుంది. ఇది గుడ్ ఎక్స్ఫోలియేటర్గా కూడా వర్క్ చేస్తుంది. మనం తర్వాత తీసుకున్న ఇంగ్రీడియంట్ ఆలివ్ ఆయిల్. ఈ ఆలివ్ ఆయిల్లో విటమిన్ ఈ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మన ఫేస్ని హైడ్రేట్ చేస్తుంది, మాయిశ్చరైజ్ చేస్తుంది. తర్వాత తీసుకున్న ఇంగ్రీడియంట్ షుగర్. ఈ షుగర్ అనేది మన ఫేస్ పైన డెడ్ సెల్స్ని రిమూవ్ చేయడానికి, వైట్ హెడ్స్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం కాఫీ స్క్రబ్ని. ముందుగా 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్లో 1 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ని యాడ్ చేయండి. ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా మన ఫేస్ని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఈ కాఫీ స్క్రబ్ని మన ఫేస్ పైన సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసుకుంటూ స్క్రబ్ చేసుకోండి. స్క్రబ్ చేసుకొని ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత డ్రై అయిన తర్వాత మళ్ళీ స్క్రబ్ లాగా చేసుకుంటూ రిమూవ్ చేసుకోండి. ఇలా మనం ఈ స్క్రబ్ని వీక్లీ ట్వైస్ కానీ ట్రైస్ కానీ మనం చేసుకుంటూ ఉంటే మన ఫేస్ని ఎక్కువ మాయిశ్చరైజింగ్ కలుగుతుంది, మన ఫేస్కి హైడ్రేట్ అవుతుంది. అలాగే కాకుండా స్కిన్ స్మూతెన్ అవుతుంది, గ్లోయింగ్ చేస్తుంది, ఫేస్ పై ఉన్న డెడ్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది, మన ఫేస్ని బ్రైటనింగ్ చేస్తుందండి. అదే కాకుండా మనం సన్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళమైతే మన సన్ నుంచి యూవి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. తర్వాత ఇది గుడ్ ఎక్స్ఫోలియేటర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ని కలిగి ఉండడం వల్ల మన స్కిన్ని చాలా వైటనింగ్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఫర్దర్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.